హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం డిఓఎల్ స్టార్టర్ ప్యానల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే పంప్ 1 అండ్ పంప్ 2. సో ఇక్కడ రెండు పంపులని కంట్రోల్ చేస్తున్నారు ఈ స్టార్టర్ నుంచి. సో ఈ ప్యానల్లో రెండు స్టార్టర్లు ఉన్నాయి అన్నమాట, రెండు డిఓఎల్ స్టార్టర్లు ఉన్నాయి. ఈ రెండింటికి కలిపి ఒకటే మెయిన్ స్విచ్ ఉంది. సో ఈ కింద వైట్ కలర్ కేబుల్ ఉంది కదా, అది మెయిన్ పవర్ కేబుల్. అది ఇక్కడ నుంచి మనం ఈ పవర్ సప్లై ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇది ఎమర్జెన్సీ స్టాప్. ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ కండిషన్లో రెండు పంపులు ఒకేసారి ఆగిపోతాయి. సో ఈ ఎమర్జెన్సీ స్విచ్ అనేది టోటల్ ప్యానల్కి అనమాట. ఈచ్ పంపు కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి అవుతుంది. సో అక్కడ మీరు చూస్తే ఆటో స్టార్ట్ స్టాప్. ఓకే, సో ఇది ఆటో మోడ్లో ఆటోమేటిక్గా స్టార్ట్ స్టాప్ అవుతుంది. ఈ స్టార్ట్ అంటే మాన్యువల్ స్టార్ట్ అనమాట అది. ఓకే, ఆటో మోడ్లో ఎలా అవుతుందంటే, ఆటో మోడ్లో మనం ఏదైనా లెవెల్ సెన్సార్ కానీ లేదంటే ప్రెషర్ సెన్సార్ కానీ కనెక్ట్ చేసినప్పుడు దాని ఇంటర్లాక్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. లోపల చూస్తే మనకి ఈ పైన మెయిన్ బ్రేకర్ ఉంది చూసారా, ఈ బయట నుంచి ఈ హ్యాండిల్ అది లోపల ఈ బ్రేకర్కి కనెక్ట్ అయి ఉంటుంది. దీని నుంచి మనం మెయిన్ పవర్ సప్లై ఈ ప్యానల్కి ఈ కేబుల్ నుంచి త్రూ స్విచ్ కనెక్ట్ చేసి దీన్ని రొటేట్ చేయడం వల్ల ఆన్ ఆఫ్ చేయొచ్చు అనమాట. సో అక్కడి నుంచి పవర్ సప్లై ఈ ఎంపీసీబీలకు వచ్చింది. ఎంపీసీబీ అంటే మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్. దాని నుంచి కాంటాక్టర్కి వచ్చింది. సో ఈ కాంటాక్టర్ నుంచి డైరెక్ట్గా మోటార్కి కనెక్షన్ అనమాట. ఓకే, సో ఈ ఎంపీసీబీలో మనకి ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఇక్కడ ఓఎల్ఆర్ అవసరం ఉండదు. ఓఎల్ఆర్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది. మనం దాంట్లో ఈ మోటార్ రేటింగ్ని బట్టి కరెంటు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో పవర్ సప్లై ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఈ ఎంపీసీబీని ఆన్ చేసి డైరెక్ట్గా ఇంకా కాంట్రాక్టర్తో కంట్రోల్ చేసి మోటార్ని ఆపరేట్ చేయొచ్చు. L1, L2, L3 అక్కడ కనెక్ట్ చేస్తుంది కదా. కాంట్రాక్టర్లో మనకి ఆక్సిలరీ కాంట్రాక్ట్స్ NONC అండ్ కాయిల్ వోల్టేజ్ చూడొచ్చు A1, A2. ఓకే, సో A1, A2 అనేదేమో కాంట్రాక్టర్ హోల్డింగ్ కోసం, హోల్డింగ్ కాయిల్ పవర్ సప్లై అక్కడ కనెక్ట్ చేయాలి. ఈ NONCలు మనం కంట్రోల్ సర్క్యూట్లో మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ పంప్ 1 ఈ స్టార్ట్ చేసినప్పుడు ఈ కాంట్రాక్టర్ హోల్డ్ అవుతుంది. ఇది మాన్యువల్ స్టార్ట్ అనమాట. ఓకే, ఈ పంప్ 2 స్టార్ట్ చేసినప్పుడు మాన్యువల్ స్టార్ట్, ఈ పక్కన ఉన్న సెకండ్ కాంట్రాక్టర్ హోల్డ్ అవుతుంది. కానీ ఈ ఎంపీసీబీ అనేది ఆన్ కండిషన్లో ఉండాలి. అది దీని ఇంటర్లాక్. ఇక్కడ చూస్తే ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్. ఇది దీని కెపాసిటీ ఎంత 50 VA. ఇన్పుట్ ఏమో 400 volts, అవుట్పుట్ 24 volts AC. సో 50 VA అంటే చాలా చిన్న రేటింగ్, చిన్న ట్రాన్స్ఫార్మర్. ఇది ఖచ్చితంగా కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో దీని ఇన్పుట్ అక్కడ కనెక్ట్ చేస్తాం, అవుట్పుట్ అక్కడ నుంచి. ఇక మన స్కీమాటిక్ చూస్తే దీని కంట్రోలింగ్ అనేది ప్రాపర్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనకి కొన్ని రిలేస్ యూస్ చేశారు. ఓకే, అది కాక టైమర్ యూస్ చేశారు. సో ఈ టైమర్ని కూడా మనం ఎన్ని మినిట్స్ లేదంటే ఎన్ని సెకండ్స్ అనేది సెట్ చేయొచ్చు. సో ఈ టైమర్స్, రిలేస్ ఇవన్నీ కంట్రోల్ సర్క్యూట్లో భాగంగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ పక్కన చూస్తే మనం ఎంసీబీలు కూడా చూడొచ్చు. 2 pole MCB, సింగిల్ పోల్ MCB ఇవి కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఎంపీసీబీ ఉంది. ఎంపీసీబీ వర్కింగ్, ఎంసీబీ వర్కింగ్ సేమ్, సర్క్యూట్ మేక్ అండ్ బ్రేక్ చేయడమే. కానీ దానికి దీనికి తేడా ఏంటంటే, ఎంసీబీలో వచ్చేటప్పటికి మనకి ఫిక్స్డ్ కరెంట్ రేటింగ్ ఉంది. ఇది 2 ఆంపియర్ ఉంది చూసారా, ఇది కూడా 2 ఆంపియర్ ఫిక్స్డ్ కరెంట్ రేటింగ్. 2 ఆంపియర్ వరకు చూస్తే ట్రిప్ అయిపోతుంది. ఇందులో మనకి కరెంట్ సెట్టింగ్ని మార్చుకోవచ్చు అనమాట. ఎంత కరెంట్ కావాలంటే ఆ రేంజ్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎంపీసీబీలో మనకి ఉన్న అడ్వాంటేజ్. ఇక్కడ మిగిలి చూస్తే NONC కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇవి ఇండికేషన్ ల్యాంప్, ఈ సెలెక్టర్ స్విచెస్, పుష్ బటన్స్, వీటన్నిటికీ NONC ఇవి కనెక్ట్ చేసి ఉన్నాయన్నమాట. వీటి ద్వారా మనకి ఈ కంట్రోలింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో NONC అనేది ఈ కంట్రోల్ సర్క్యూట్లో చాలా ఇంపార్టెంట్ విషయం. సో NONCలు ఎలా వర్క్ అవుతాయి, వాటి యూస్ చేసి ఇంటర్లాకింగ్ ఎలా చేయాలనేది మనం వేరే ఎపిసోడ్లో క్లియర్గా చెప్పుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇండికేషన్ ల్యాంప్స్ ఉన్నాయి. సో మోటార్ ఓవర్లోడ్, మినిమం లెవెల్, సో లెవెల్ సెన్సార్ కనెక్ట్ చేయొచ్చు ఇక్కడ. సో అలారం, ప్రెషర్, సో ప్రెషర్ సెన్సార్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆటో మోడ్లో ఉన్నప్పుడు ఈ లెవెల్ అండ్ ప్రెషర్ అనేవి మనకి యూజ్ అవుతాయి అనమాట. వాటిని డిపెండ్ చేసుకొని ఈ కాంట్రాక్టర్ హోల్డ్ అవ్వాలా లేదా, పంపుని రన్ చేయాలా లేదా అనేది ఈ ఆటోమేటిక్ సర్క్యూట్లో దాన్ని మనం చేయొచ్చు అనమాట.
ఓకే. సో ఒక లెవెల్ సెన్సార్ని మనం ఫిక్స్ చేసామనుకోండి, లో లెవెల్ వచ్చినప్పుడు ఈ కాంటాక్టర్ హోల్డ్ అయ్యేట్టుగా మన సర్క్యూట్ని తయారు చేస్తాం. లేదంటే ప్రెషర్ సెన్సార్ని కనెక్ట్ చేసామనుకోండి, లో ప్రెషర్ వచ్చినప్పుడు అంటే అక్కడ వాటర్ లేనప్పుడు అది పంపు మళ్ళీ రన్ అవ్వాలని, ఓకే, లేదంటే హై ప్రెషర్ వచ్చినప్పుడు ఆగిపోవాలని అలా మనం సర్క్యూట్ని డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా డిఓఎల్ స్టార్టర్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇందులో ఏదన్నా పర్టికులర్ ఎక్విప్మెంట్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.